హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి హెల్తీకరమైన రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తున్నానండి. ఇక్కడైతే ఈరోజు ఓట్స్ రెసిపీని ఫ్రూట్స్ వేసుకొని నేను చూపిస్తున్నానండి. ఫ్రూట్స్ వేసి ఓట్స్ రెసిపీని అయితే తయారు చేస్తున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కావాల్సిన ఓట్స్ అయితే వేసుకుంటున్నానండి. ఓట్స్కి కావాల్సిన పాలు ఫస్టే తీసుకొని కాచి చల్లార్చి పక్కన పెట్టుకొని ఈ ఓట్స్లో అయితే మిక్స్ చేసుకుంటున్నానండి. ఈ ఓట్స్ బాగా మిక్స్ చేసుకొని ఒక 10-15 మినిట్స్ అయితే పక్కన పెట్టేయాలండి. అప్పుడే కొంచెము ఓట్స్ కొంచెం మెల్ట్ అవుతాయి బాగా. తర్వాత ఇక్కడ కావాల్సిన ఫ్రూట్స్ని అయితే నేను రెడీ చేసుకుంటున్నానండి. ఫస్ట్ బాగా పండుబారిన పప్పాకాయనైతే ఇక్కడ తీసుకున్నానండి. పండుబారిన పప్పాయ అయితేనే దీంట్లోకి చాలా బాగుంటుంది, కొంచెం స్వీట్గా ఉంటుంది. పచ్చిదైతే బాగుండదండి. అందుకనే కొంచెం పండుబారిన పప్పాయనైతే నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నానండి. దాన్ని అయితే ఒక కప్పు నిండా నేను పప్పాయని కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఒక పెద్ద బనానాని అయితే తీసుకుంటున్నానండి. మీకు కావాలంటే ఏ ఫ్రూట్స్నైనా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చండి. బనానాతో పాటు గోవా, మ్యాంగో ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇవే యూస్ చేస్తున్నానండి. ఇవే ఉన్నాయి కాబట్టి బనానాను కూడా చిన్నగా బాగా కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత కొంచెం కావాల్సిన గ్రేప్స్ని అయితే ఇక్కడ నేను తీసుకుంటానండి. ఎందుకంటే గ్రేప్స్ ఎక్కువ తీసుకోవటం లేదు, అవి కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి నేను కొన్ని అయితే ఇక్కడ తీసుకొని అవి కూడా సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నానండి. గ్రేప్స్ అయిపోయినాక కొంచెం డ్రై ఫ్రూట్స్ ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నానండి. అవి కూడా సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఎండు ద్రాక్ష, బాదం పప్పు మీకు కావాలంటే ఏ డ్రై ఫ్రూట్స్నైనా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నా కాడ ఇవే ఉన్నాయండి, అందుకని నేను ఇవే యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఎండు ఖర్జూరమైన, పిస్తా పప్పు అయినా ఏ అయినా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత బాగా నానిన ఓట్స్లో 1 కప్పు పప్పాయ వేసుకుంటున్నానండి. 1 కప్పు పప్పాయ, తర్వాత కట్ చేసి పెట్టుకున్న బనానాని అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత గ్రేప్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని తర్వాత వచ్చేసి కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి. డ్రై ఫ్రూట్స్ మీకు ఏ రకాల డ్రై ఫ్రూట్స్ అయినా, ఎండు ద్రాక్ష అయినా, ముంత మామిడి గింజలైనా ఏ అయినా చాలా బాగుంటాయి వేసుకుంటే. ప్రస్తుతానికి నా కాడ ఇవే ఉన్నాయి, అందుకని నేను ఇవే యాడ్ చేసుకుంటున్నాను. మంచి హెల్దీ ఫుడ్ అండి. సపరేట్గా తిన్న పిల్లలకైతే ఇలా యాడ్ చేయొచ్చు. ఇక్కడ చియా సీడ్స్ 1 అవర్ ముందే నేను నానపెట్టుకొని తీసుకున్న చియా సీడ్స్ని అయితే యాడ్ చేస్తున్నానండి. ఇవి కొంచెం క్వాంటిటీ ఎక్కువే తీసుకున్నాను, ఎందుకంటే ఇది ఎండాకాలం కాబట్టి ఒంటికి చలవ చేస్తుందని నేను చియా సీడ్స్ని కొంచెం ఎక్కువనే ఇక్కడ తీసుకున్నానండి. తర్వాత కొంచెం కావాల్సిన సాల్ట్ని అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే నేను ఏ షుగర్ కానీ బెల్లం కానీ ఇక్కడ వాడలేదు, ఎందుకంటే కొంచెం చప్పగా ఉంటుందని నేను సాల్ట్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. మీకు కావాలంటే కొంచెం హనీ అయినా బెల్లం అయినా ఏది కావాలన్నా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు ఏమైనండి, ఎందుకంటే ఇంట్లో అందరు తింటారు కాబట్టి నేను అలాగే యూస్ చేశాను. చూడండి, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంటుంది. వారానికి ఒక్కసారైనా మీరు ఇలా బ్రేక్ఫాస్ట్లోకి తయారు చేయండి. మంచి హెల్తీ ఫుడ్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని యూజ్ చేయొచ్చు. చూడండి, చూస్తుంటేనే చాలా బాగుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నేనైతే వీక్లీ వన్స్ ఇలా ట్రై చేస్తాను. చాలా బాగుందండి టేస్ట్ అయితే. ఒకసారి మీరు ట్రై చేయండి ప్లీజ్ అండి. నా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.